సెక్యులరిజం అంటే పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. అంతేగాని ఒక మతాన్ని నెత్తిన పెట్టుకుని ఇంకొక మతాన్ని అవమానించడం, లేదా ఒక మతం కోసం ఇంకొక మతాన్ని వేధించడం, దోచుకోవడం, దోపిడీకి గురి చేయడం, హింసించడం, బాధ పెట్టడం కాదు. అయోధ్య రామమందిర్ నిర్మాణం దాదాపుగా 300 సంవత్సరాల నుంచి కథ నడుస్తూ వచ్చింది. 100 సంవత్సరాల క్రితం వివాదం కోర్టుకెక్కింది. కోర్టు ద్వారానే పరిష్కారం అయింది ఫైనల్గా. ఆ సందర్భంగా ఏమన్నారు, అయోధ్య రామ్లల్లాకి ఇచ్చే 50 ఎకరాల స్థలం గురించి రచ్చరచ్చ చేశారు. రాముడికి ఇవ్వక్కర్లేదు, హిందువులకి ఇవ్వక్కర్లేదు, భక్తులకి ఇవ్వక్కర్లేదు అన్నటువంటిది. ఓకే, వీళ్ళు పెద్ద సెక్యులరిస్టులు అనుకున్నాం, వెరీ గుడ్. మరి ఇప్పుడు వక్ఫ్కి సంబంధించి లక్షల ఎకరాల భూమి అది తిరిగి తీసుకోవడానికి లేదంటున్నారు, లేదా ఈ వక్ఫ్ భూమి మాత్రం వీళ్ళకే ఉండాలంటారు. అంటే ముస్లిం సంఘాలకు సంబంధించి లేదా ముస్లింలు వక్ఫ్ బోర్డు పేరుతో హిందువుల నుంచి తీసుకున్న భూములు కానీ, ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములు కానీ, లేదంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న భూములు కానీ, ఇవన్నీ మాత్రం వక్ఫ్ బోర్డు పేరుతో ఉండాలి, ముస్లింల పక్షాన ఉండాలి. అదే రాముడి సొంత ప్రదేశమైనటువంటి అయోధ్యలో చట్ట ప్రకారం ఇచ్చే భూమి కూడా ఇవ్వడానికి వీల్లేదనాలి. ఇది సెక్యులరిజమా? ఒకసారి చర్చ జరగాల్సిన అంశం.